ఇప్పుడు మీరు ప్రార్థనా శ్లోకం అనేది మీ పుస్తకాల్లో కనిపిస్తుంది కదా! అది తీయండి. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. గురుభ్యో ఇప్పుడు మనకి తెలుగులో ఆహ్, ఏకవచనం, ఏకవచనము, బహువచనము ఉంటుంది. అది తెలుసు మీ అందరికి. ఏకవచనము అంటే ఒక్కళ్ళనే ఉన్నదానికి సింగిల్ అని మనం చెప్తాం. ప్లూరల్ అంటే బహువచనం అనడానికి ఇద్దరు ఉంటే ఇద్దరు, ఇద్దరి కన్నా ఎక్కువ ఉండేదాన్ని మనం ప్యూరల్ అంటాం. అంటే బహువచనం అంటాము. అయితే ఇక్కడ మనకి సంస్కృతంలో వచ్చేసరికి ఏకవచనము, ద్వివచనము, బహువచనము. అంటే ఏకవచనము అంటే ఒక్కరిని, ద్వివచనము అంటే ఇద్దరిని, బహువచనము అంటే ఇద్దరి కంటే ఎక్కువగా ఉండే వాళ్ళని మనకి భ్యో అని సంబోధిస్తాం. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. భ్యో అనే పదం ఇక్కడ ఉపయోగించామంటే ఒకరికన్నా, ఇద్దరికన్నా ఎక్కువ మంది గురువులు ఉన్నారు. వారి అందరికీ నమస్కారము అనే ఆహ్, అక్కడ ఆ వాక్యం మనకి సూచిస్తుంది. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇ- ఇక్కడ మనము ఎవరిని తలుస్తున్నాము అంటే విష్ణు అనే పదం వచ్చింది. శుక్లాంబరధరం విష్ణుం, విష్ణుమూర్తిని తలుస్తున్నామా అని ఒక అనుమానం వస్తుంది. విష్ణు అనే పదం ఉన్నది గదా! ఇది విష్ణుమూర్తిదా అని అనుకుంటాం. కానీ మనం ఎప్పుడు ఏది మొదలుపెట్టినా గణపతి ప్రార్థనగా శుక్లాంబరధరం విష్ణుం అంటూ చదువుతాం. మరి విష్ణుమూర్తికి సంబంధించిందా ఈ ఈ ప్రార్థనా శ్లోకము? గణపతికి సంబంధించిందా అనేది చూద్దాం. అసలు విష్ణుం అంటే ఏమిటి అనేది ఇక్కడ మనం గమనిస్తే సర్వ చైతన్య వ్యాప్తంగా ఉన్నది ఏదైతే ఉన్నదో అది. ఆ! అది విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నది. ఆ విశ్వం మొత్తం వ్యాపించి ఉన్న సర్వ విఘ్నకారకుడైన వానికి నేను నమస్కారం చేస్తున్నాను. ఆయన ఎలా ఉన్నారు? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం. ఏ వర్ణంతో ఉన్నారు? శశి వర్ణం. శశి అంటే ఏది? చందమామ. చందమామ ఏ వర్ణంలో ఉంటుంది? తెలుపు వర్ణంలో ఉంటుంది. అంటే తెలుపు అనేది దేనిని సూచిస్తుంది? ప్రసన్న వదనానికి సూచిస్తుంది. స్వచ్ఛమైన మనస్సుని సూచింది. అందుకనే మళ్ళీ ఎమ్మటే శశివర్ణం చతుర్భుజం 4 చేతులతో ఉన్నవాడు. ప్రసన్న వదనం, ప్రసన్నమైన వదనంతో ఉన్న ఆయనకి నేను నమస్కారం చేస్తున్నాను. ఎవరు? ఆయనెవరు? సర్వ విఘ్నోపశాంతయే. సర్వ విఘ్నాలను తొలగించే ఆ స్వామికి నేను నమస్కరిస్తున్నాను. అంటే మనకి సర్వ విఘ్నాలను తొలగించేవారు ఎవరుగా చెప్పుకుంటాము? గణపతి. ఇక్కడ గణపతి ఎలా కనిపిస్తున్నారు మనకి? సర్వ విఘ్నాలను తొలగించే స్వామిగా, విశ్వవ్యాప్తమైన స్వామిగా మనము 4 చేతులతో ఉన్న ప్రసన్న వదనముతోటి చక్కటి తెల్లటి వస్త్రాలు ధరించిన ఆ స్వామిని మనము తలుచుకొని వారికి నమస్కారం చేస్తున్నాము. అర్థమైందా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ చూడండి ఎలా ఉన్నదో. భ్యాం భ్యోం అనే 3 పదాలు ఎలా వచ్చినాయో. ఎట్లా అదే ఒక్కళ్ళని ఎలా సంబోధించాము, భ్యోం అనే పదం వచ్చినప్పుడు ప్యూరర్‌గా ఎలా సంబోధించామనేది తెలుస్తుంది. ఇప్పుడు అమ్మవారిని, అయ్యవారిని మనం
శారదామ్మని, గురువుని అందరినీ తలుచుకొని మనం శృంగేరి పరంపరలో ఉండే గురువులను కదా మనం చేస్తుంది కాబట్టి శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూధ్యయ కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. ఇది జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారికి సంబంధించిన శ్లోకం. భారతీ కరుణా పాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. ఇప్పుడు ఉన్న జగద్గురువులు శృంగేరి పీఠానికి భారతీ తీర్థస్వామి, విధుశేఖర భారతీ తీర్థస్వామి వారి ఇద్దరికి సంబంధించిన శ్లోకాలన్నమాట. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. ఇలా మనం గురువులని, అలానే శారదా అమ్మవారిని, అలానే విఘ్నాధిపతిని, అలానే వారి అందరికీ నమస్కారం చేసుకుంటూ మనము సౌందర్య లహరి శ్లోకంలోని మొదటి శ్లోకంలోనికి ఒక్కసారి చెప్పుకొని రెండో శ్లోకంలోనికి వెళదాం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇక్కడ పుణ్య ప్రభవతి, పుణ్యం లేని వారు ఎవ్వరూ కూడా అమ్మవారిని స్తుతించటానికి అర్హులు కానే కారు. మనము శక్తి ఉంది అని అనుకుంటాం. ఆ శక్తి ఎలా ఉంటుంది? అనేక రకాలుగా ఉంటుంది. ఏమి శక్తి? రాసే శక్తి, మాట్లాడే శక్తి, అభియానం చేసే శక్తి. ఇలా ఈ శక్తి అనేది ఆది పరాశక్తి యొక్క అంశతో కూడి ఉన్నది. అంటే పరాశక్తితో కలిసి ఉన్నప్పుడు ఈశ్వరునిలో శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తి అనేది తోడు లేకపోతే ఆ పరమశివుడైనా సరే కదలటానికి శక్తిహీనుడే అయిపోతాడు. అందుకనే శక్తిని ఆరాధించి ఎవరెవరు అమ్మని ఆ తమ తమ పనులు చేసుకుంటున్నారు అంటే హరి బ్రహ్మ, అంటే హరిహరులు బ్రహ్మ అంటే సృష్టి స్థితి లయానికి కారణభూతులు అయ్యారు. అంటే ఈ జగత్ నిర్మాణానికి తల్లిదండ్రులు ఎవరు అంటే అయ్యవారు, అమ్మవారు. ఈ ఇద్దరి కారణంగానే సృష్టి అంతా జరుగుతుంది. ఈ జగత్తు అంతా కూడా వారి దాంపత్య ఫలితమే. అయితే అయ్యవారు నిర్గుణుడు, నిరాకారుడు, అమ్మవారు మూల ప్రకృతి. ఇద్దరి కలయికతోటి ఈ సృష్టికి లక్షణం ఏమని, గుణమైన లక్షణం ఏర్పడి జరిగే సృష్టి మొత్తము కూడా సగుణాత్మక చిహ్నాలతోటి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అలా ఈ సృష్టి యొక్క జగత్తు విస్తరణకు దోహదపడుతుంది. ఎట్లాగా ఈ సృష్టి అనేది చెయ్యాలి అంటే సృష్టి స్థితి వినాశనానాం శక్తే భూతే సనాతని గుణాశ్రయే గుణమయి నారాయణి నమోస్తుతే అంటారు. అంటే శ్రీదేవిని, అమ్మవారిని మనము స్తుతించాలన్నా, పూజ జరిగించాలి అన్నా పుణ్యం ఉంటేనే ఆ అర్హత అనేది కలిగి ఉంటుంది. అంటే మన పూర్వ పుణ్య ఫలితము వలన జగదాంబ గురించి తెలుసుకోవాలి అనే తృష్ణ మనకి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఒక క్లాస్ చదువుతున్నాము, ఒక క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకొక క్లాస్కి వెళ్తాము, ఇంకొక క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకొక క్లాస్కి వెళ్తాము. అలా జగదాంబ గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి శ్లోకాలు మీరు చదువుతూ ఉంటే చిన్నపిల్లలు చూడండి,
ఎంత బాగా పాటలు పాడుతున్నార్రా! ఏ జన్మలో చేసిన పుణ్యమో అని జెప్పని అనుకుంటాం. మనకి ఇంత వయసొచ్చింది. ఇంత వయసొచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మ గురించి తెలుసుకోవాలని 'సౌందర్య లహరి'ని పట్టుకున్నాం. ఏం చిన్నప్పటి నుంచి ఎందుకు పట్టుకోలేదు? నీ పుణ్య పక్వం, నీ పుణ్యం ఇప్పుడు పక్వానికి వచ్చింది కాబట్టి, గత జన్మలో చేసుకున్న పుణ్యము ఇప్పుడు నీకు అక్కరకొచ్చి అమ్మ గురించి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఇప్పుడు బయలుదేరింది. పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే మనం ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ ఎలా చదువుకుంటూ వెళ్తామో, ఈ ఇప్పుడు మనం ఏ ఏ పుణ్యాన్ని అయితే మూటగట్టుకొని, మనం సంపాదించుకొని, ఈ జన్మను వదిలి మరు జన్మలోకి వెళతామో, మరు జన్మ వచ్చిన తరువాత ఎంతవరకు నీ యొక్క విద్య ఆగిపోయిందో, ఆధ్యాత్మిక విద్య ఎంతవరకు ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ ఎల్‌కేజీ నుంచి చదవవలసిన పని లేకుండా అక్కడికెళ్ళిందంటే గత స్మృతులు మొత్తము నీకొక్కసారిగా జ్ఞాపకం. మనకి కనిపించని జ్ఞాపకం. మన మనసులో ఉండే జ్ఞాపకాలు అలా అంతర్లీనంగా మనలో ఉండి మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అంతకుముందు దాకా ఏమి రావు. ఒక్కసారి పుస్తకం పట్టుకొని చదువుతూ ఉంటే చదవాలనే కోరిక పెరిగిద్ది. అబ్బా! ఇంకా ఏంటి అమ్మ గురించి తెలుసుకుందాం, అయ్య గురించి తెలుసుకుందాం. దైవం అంటే ఏమిటి? సృష్టి అంటే ఏమిటి? ఇలా అన్నీ తెలుసుకోవాలనే జిజ్ఞాస ఒక వయసొచ్చేసరికి మనకి ఏర్పడింది అంటే, అంతకు ముందు చేసుకున్న పూర్వ పుణ్య ఫలితం ఏదైతే ఉందో, ఇప్పుడు నీకది అక్కరకొచ్చి నువ్వు ముందుగా వెళ్ళటానికి దోహదం చేస్తుంది. అలా సృష్టి మొత్తము కూడా ప్రళయంలో మొత్తము అమ్మవారు కన్నులు తెరిచి ఉంది అంటే, మనకి సృష్టిలో అమ్మ మనల్ని చూస్తుంది అని అర్థం. కనురెప్పలు ఎప్పుడైతే మూసుకుపోతాయో, ఈ సృష్టి మొత్తము కూడా అమ్మవారి యొక్క అమ్మలో లయం అయిపోతాయి. మరి మళ్ళా పునరుత్పత్తి చెయ్యాలి గదా! ఆ పునరుత్పత్తి చేసేటప్పుడు సృష్టిలో ఉన్న జీవులు వారి వారి కర్మలను అనుసరించేట ద అనుసరించేటట్లుగా మళ్ళీ అమ్మ పునరుత్పత్తి చేసి, అంతకుముందు ఏ పుణ్యం ఉంటుందో దాని తర్వాత నుంచి వాళ్ళని అలా ముందుకు తీసుకెళ్తుంది అన్నమాట. అందుకనే మనకి ఒక్కొక్క సృష్టికి ఒక్కొక్క బ్రహ్మ ఒక్కడు కాదు. ఏ ఏ దేనికైతే ఒక్కొక్క బ్రహ్మలు మనకి కనిపిస్తూ ఉంటారు. అలా మన సృష్టి మొత్తము పూర్వజన్మ పుణ్యము వలన అమ్మ పాదాలను పట్టుకునేంత ఆవశ్యకత మనకి లభిస్తుంది అనేది ఫస్ట్ శ్లోకంలోని ఆంతర్యం. మనకి లలిత సహస్రనామంలో చూసుకుంటే శివశక్తైక్య రూపిణి లలితాంబిక అని చెప్పని లాస్ట్ వర్డ్ ఉంటుంది. అలా ఆ పదంతోటే జగద్గురువులు సౌందర్య లహరికి మొదటి పదంగా తీసుకున్నారు. శివశక్త్యాయుక్తో అంటూ. మళ్ళీ ఒక్కసారి ఈ శ్లోకాన్ని చదివేసేసుకొని రెండో శ్లోకానికెళ్దాం. శివ అని దీర్ఘం ఇవ్వకండి. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇక్కడ 2 లైన్లు కలిపి ఒక లైన్‌గా చదవాలి. శక్తః ప్రభవితుం అని ఆపి నచేదేవం దేవో అని అలా చదవకూడదు. 2 లైన్లు కలిపి చదివేటప్పుడు ప్రభవితుం నచే అంటూ అనేది మా సున్నాని మనం లోపలికి అలా స్మరించుకుంటూ ఆ సున్నాని పక్కనే ఉన్న నకారాన్ని పట్టుకుంటే మీకు బ్రీతింగ్ చక్కగా అందుతుంది. ఎట్ ది సేమ్ టైం ఎమ్మటే ఆ అక్షరాన్ని పట్టుకోవటానికి కూడా మీకు వస్తుంది. ప్రభవితుం నచే దేవం దేవో అలాగా అక్కడ. ఇక్కడ విరించాదిభిరపి ప్రణంతుం దిభిరపి పకారాన్ని కింద ఉన్న పకారాన్ని పట్టుకుంటే ఈ రెండో లైన్‌లో నుంచి మూడో లైన్‌లో నుంచి నాలుగో లైన్‌లో ఉండే ఆ కంటిన్యూయేషన్ అనేది చక్కగా వస్తుంది. దిభిరపి ప్రణంతుం అలా చదవాలి. ఒక్కసారి మొత్తం శ్లోకం చదువుతాను. మీరు అక్షరము
చదివేటప్పుడు ఎలా చదవాలి? కొత్తది ఏది పట్టుకున్నా గూడా మనం చదివేటప్పుడు ఆ అక్షరం మీద ఏలు అలా పెట్టండి. మీరు, మీరు చదువుతున్న అక్షరం ఏదైతే ఉందో కంటితోటే చూస్తాము. కానీ కంటితో చూస్తాం కానీ ఒక్కొక్కసారి మన కన్ను ఏం జేస్తుంది, మనం అక్షరం ఒకటి చదువుతాము. అక్కడ కనిపిచ్చేది ఉంటది. మనం చదివేది ఒకటుంటుంది. అందుకని మనం ఏమైతే చదువుతున్నామో మన ఏలు అక్కడ పెట్టి, నోటితో చక్కగా చదువుతూ, మనం ఏదైతే చదువుతున్నామో అది చెవులారా వింటూ, అక్కడ శబ్ద రూపంలో ఏమైతే ఉన్నదో, దృశ్య రూపకంగా మీ భృకుటికి మధ్యలోకి తెచ్చుకోండి. అప్పుడు పంచభూతాలు మొత్తం ఏకమయ్యి ఆ శ్లోకంలోని ఆంతర్యం మనకే అవగతమవుతుంది. ఇది ఎవ్వరు చెప్పకుండానే మనకి కొన్ని కొన్ని శ్లోకాలకి అర్థాలు మనకే స్ఫురిస్తూ ఉంటాయన్నమాట. అలా స్ఫురిస్తుంది అంటే మీరు అక్షరముతోటి తాదాత్మ్యం పొందారు. అక్షరంలో ఉండే భావాన్ని ప్రేమించారు. ఆ భావం మీ మనస్సుకి హత్తుకొని మీకక్కడ దృశ్య రూపంగా కనిపిస్తుంది. ఆ దేవతా మూర్తి మీకక్కడ కనిపిస్తుంది. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలः స్పందితుమపి అతస్త్వామారాధ్య హరిహరవిరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. అది ఒకటవ శ్లోకం. ఇక రెండవ శ్లోకంలోనికి వెళ్దాం. రెండవ శ్లోకంలో ఏముంది? తనీయాం తనీయాం సం తనీయాం సం పాం సుం. పాకు దీర్ఘమిస్తే పా, పాకు సున్నా పెడితే పాం పాం సుం పాం సుం. తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్. వీరించి వీరించి ఇక్కడ ఇని కింద చావత్తుంది. సున్నా పలకకుండా ఇనిని ముక్కుతో పలకాలన్నమాట. వీరించి సంచిన్వన్ వీరించి సంచిన్వన్ వేరాచయతి. అక్కడ అక్షరం విడివిడిగా చక్కగా పలకండి. వేరాచయతి లోకాన వికలం తనీయాం సంపాం సుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ వేరాచయతి లోకాన వికలం వహత్యేనం వహత్యేనం. తే కింద యావత్తు. ఉత్ అనేది ముందుకొచ్చేస్తే వహత్, ఎకబలిస్తే ఏ వహత్యేనం శౌరి కథమపి శౌరి కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుద్యైనం హర సంక్షుద్యైనం. ఇద్దు సంక్షుద్ దే కింద ఐత్వం ఇస్తే దై, దే కింద ఐత్వం కింద వావొత్తుంది అంటే ఇద్దైపోతుంది. దా అనే అక్షరము ఆ వా కింద ఐత్వం ఇస్తే వై అయిపోతుంది అనమాట. ద్వైనం హర సంక్షుద్ వై సంక్షుద్యైనం భజతి భసితో ధూళన విధిం భజతి భసితో ధూళన విధిం. ఇక్కడ సృష్టి స్థితి లయ. సృష్టి స్థితి లయ మనం ఫస్ట్ ఏ అక్షరంతో మొదలయ్యింది? త. త అనే అక్షరంతో మొదలైంది. ఇప్పుడు త అనే అక్షరం రాయాలి అంటే ఎలా రాస్తాము? లాగా రాసి లాకు గుడిస్తే లీ రాసి ఆ తర్వాత తల కట్టిస్తాం. తల కట్టిస్తే కింద కింద చిన్న సున్నాని ఇస్తాం.
అంటే లా లీ తా లలిత అనే అక్షరము తా అనే అక్షరంలో దాగి ఉన్నది. లలిత అంటే ఏమిటి? లలిత అనే పదంలో అసలు లావణ్యంతోటి ప్రేమతో ఉండే ఏదైతే తత్వం ఉంటుందే అదే లలిత. లావణ్య తత్వం, ప్రేమ తత్వం. ఇక్కడ ఈ సృష్టి స్థితి లయం లలిత. తనీయాం సం తనీయాం సం పాం సుం. అమ్మా, నీ యొక్క పాదధూళి అయితే ఏదైతే ఉన్నదో ఆ పాదధూళిని కొంచెము పాదధూళిని కొద్దిగా అమ్మవారి పాదాల కంటికున్న ఆ పాదధూళిని కొంచెం శిరస్సును ధరించారు. ఎవరు? విరించి సంచిన్వన్ వెరచయతి. విరించి, విరించి అంటే ఎవరు? బ్రహ్మ. బ్రహ్మగారు సృష్టిని చేస్తూ ఉన్నారు. ఇంకా ఎలా సృష్టి చేస్తున్నారు? ఇన్ని లోకాలు ఉన్నాయి, రవి చంద్రుడు గ్రహాలు ఇవన్నీ ఉన్నవి. అది వారి వారి కక్షల్లో తిరుగుతున్నాయి. చూడండి, రవి భగవానుడు మనకి ఒక నెలలో ఒక రాశిలో ఉంటారు. అలానే శని భగవానుడు 2.5 సంవత్సరము ఒక రాశిలో ఉంటాడు. చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. గురువు 1 సంవత్సరం ఒక రాశిలో ఉంటారు. శుక్రుడు ఇంకా బుధుడు వీళ్ళిద్దరూ ఒక నెల, నెలన్నర రోజులు ఒక్కొక్క రాశిలో ఉంటారు. మరి వాళ్ళు తిరుగుతూ ఉన్న వాళ్ళ కక్షల్లో వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా వికలం జరిగిందా? ఒకటి ఒకటి ఢీకొన్నయ్యా? ఒక రాశిలోకి అన్ని వచ్చినా కూడా, ఒకే డిగ్రీలోకి వచ్చినా కూడా ఎక్కడ సంక్షోభం అనేది జరగకుండా సృష్టిని 14 భువన భాండాలు మొత్తము కూడా బ్రహ్మదేవుడు ఎక్కడ వికలం లేకుండా ఒక సృష్టిని సృష్టించి దాంట్లో అందరూ చక్కగా ఉండేటట్లుగా సృష్టిని చేశాడు బ్రహ్మగారు. మరి ఆయన సృష్టికి కారణం ఏమిటి? అలానే బ్రహ్మ తర్వాత వహత్యేనం శౌరి. శౌరి అంటే ఎవరు? విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి ఎలా ఉన్నారు? భూమి అడుగున భాగంలో ఉండి సహస్ర ఫణులతో తాను ఈ భూమిని మొత్తము మోస్తూ ఉన్నాడు, ఎక్కడా వికలము లేకుండా. హర సంక్షుద్యైనం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం. హరుడు ఏం చేస్తున్నాడు? హర సంక్షుద్యైనం. హరి అంటే రుద్రుడు ఈ సృష్టిలో ఎవరెవరికి ఏమేమి కావాలి, ఈ జగత్తు మొత్తం ఎలా ఉండాలి, ఎవరిని ఎప్పుడు తీసుకువెళ్ళాలి, ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలి, భాగ్యాన్ని మొత్తము ఎలా ప్రసాదించాలి. మహేశ్వరుడు అంటేనే భాగ్యంతో ఉండటము. నీవు జీవించి ఉన్నావు అంటే అది శివం, మరణం అయింది అంటే అది శవం. అంటే మహేశ్వర తత్వం అంటే ఇక్కడేంటి? మనం జీవించి ఉండటము. అలా జీవించి ఉన్న వీళ్ళందరినీ కూడా సక్రమంగా చూసేటట్లుగా చేస్తున్నారు. ఫస్ట్ శ్లోకంలో హరిహర విరించ అన్నారు. ఈ శ్లోకంలో విరించి సౌరి హరిహి అన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ సృష్టి స్థితి లయం. ఫస్ట్ శ్లోకంలో అలా చెప్పారు, రెండవ శ్లోకంలో ఇలా చెప్పి ఇంకా ఏమంటున్నారు? అమ్మవారి యొక్క పాదధూళిని మాత్రమే ఇసుమంత వాళ్ళు తమ శరీరానికి పూసుకోవటం వలన ఈ సృష్టి స్థితి లయం అనేది ఒక సక్రమైన పద్ధతుల్లో చేస్తున్నారు అనేది ఈ శ్లోకంలో మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను చూడండి. తనీయాం సంపాం సుం తవ చరణ పంకేరుహ భవం విరించే సంచిన్వన్ వరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరే కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుద్యైన్ హర సంక్షుద్వైనం భజతి భసితోద్ధూళన విధిం. ఇది రెండవ శ్లోకం. ఇక మూడో శ్లోకం చూద్దాం.
మూడో శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారు మర్చిపోయా. రెండో శ్లోకంలో మనము అమ్మవారి యొక్క అమ్మవారిని మనము ఎలా పూజించుకోవాలి అంటే హ్రీం అనే బీజాక్షరంతోటి అమ్మని మనము పూజించుకోవాలి. త్రికోణాకారంలో ఉండే యంత్రాన్ని గీసుకొని 55 రోజులు మనము ఉత్తరాభిముఖంగా గృహంలో కూర్చొని షోడశోపచార పూజ చేసి ప్రతిరోజు ఆవు పాలతో కూడిన పరమాన్నాన్ని నైవేద్యం చేసి 1000 సార్లు భక్తితోటి ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తే తన పనిని ఏదైనా సరే సాధించాలి, ధర్మంగా ఉండే పనిని ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు ఈ కార్యం గనుక చేస్తే తను ధర్మంగా చేసే పనిని సాధించగలుగుతారు. సర్వజనులకు ఒక మంచిదే పని చేసే వాళ్ళుగా వాళ్ళు లోకంలో ఉంటారు అనేది ఆ శ్లోకాన్ని మనం చేసుకునే విధి విధానం. ఇక మూడవ శ్లోకంలోనికి వద్దాం. అవిద్యానా అవిద్యానామంతః అవిద్యానామంతః స్థిమిరా తిమిరా మిహిరద్వీపనగరీ అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం జడానాం చైతన్యస్తబక జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతిఝరీ జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతిఝరీ అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతిఝరీ దరిద్రాణాం దరిద్రాణాం చింతామణి గుణనికా దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం నిమగ్నానాం దంష్ట్రా నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి మురరిపు వరాహస్య భవతి మురరిపు వరాహస్య భవతి అన్నారు. మురరిపు వరాహస్యుడు అంటే ఎవరు? ఆది వరాహమూర్తి. ఆది వరాహమూర్తి ఏం చేశాడు? భూమి మొత్తము కూడా చుట్టినట్లుగా అలా సముద్రంలోకి పడవేస్తే దానిని తన కోరలతోటి భూమిని మొత్తము తీసుకువచ్చి సముద్రంలో ఉండే భూమిని తీసుకొచ్చి భూమి మీదకి నిలబెట్టాడు. అంటే ఏం చేశాడు? లోపల ఉన్న అంతరాళంలో ఉండే భూమిని తీసుకువచ్చి సముద్రం లోపల ఉండే భూమిని తీసుకొని వచ్చి భూమి మీద నిలబెట్టాడు. అంటే ఇక్కడ అమ్మని పట్టుకుంటే మనకేమవుతుంది? అవిద్య. అవిద్య అంటే ఏమిటి? అజ్ఞానము, మందబుద్ధితనము. ఇది ఎట్లా ఉంటుంది? అంతస్థిమిరమిహిరద్వీప నగరి. మనకి ఒక మన లోపల మనస్సులో ఎలా ఉంటుంది? అజ్ఞానము అనేది చాలా ఉంటుంది. ఆ అజ్ఞానం లోపల ఉండే అజ్ఞానాన్ని తొలగించడం అంటే ఎట్లాగా? సూర్యోదయం జరిగే ప్రదేశంలో ఏ పట్టణం అయితే ఉంటుందో దాన్ని మిహిర ద్వీపం అంటారు. అంటే చీకటిని మొత్తము పోగొట్టి వెలుగులు వచ్చే ద్వీప నగరము. ఇంకా ఎలాంటి మన మనసులో ఎలాంటి ఉన్నది? జడానాం మందబుద్ధి. మనలో ఉండే మందబుద్ధి పోగొట్టుకోవాలి. మనలో ఉండే మందబుద్ధి పోగొట్టుకోవాలి అంటే మనకేం కావాలి? చైతన్యం కావాలి, జ్ఞానం కావాలి. మనకి చైతన్యము, జ్ఞానము అనేది ఎలా ఉండాలి? గుత్తులులాగా ఉండాలి. గుత్తులులాగా పూలల్లో నుంచి తేనెను, మకరందము ఎలాగైతే వస్తూ ఉంటుందో
అలా జ్ఞానం అనేది పూగుత్తులలో నుంచి వచ్చే తేనెలాగా ధారా ప్రవాహంలాగా ఉండాలి. ఇంకా ఎట్లా ఉండాలి? దరిద్రాణం, దరిద్రాణం అంటే ఆర్తులు, బాధితులు పాలిటి చింతామణిలాగా ఉండాలి. ఇంకా ఎట్లా ఉండాలి? భూమిని చీల్చుకొని లోపల నుంచి భూమిని చీల్చుకొని వచ్చే అజ్ఞానాన్ని పోగొట్టే వరాహమూర్తిలాగా మనలో ఉండాలి. అంటే ఇక్కడ అమ్మవారి యొక్క పాదధూళి తరువాత అమ్మని మనం పట్టుకుంటే ఏమొస్తుంది? అమ్మవారి పాదధూళి పట్టుకుంటే వాళ్ళకి సృష్టి, స్థితి, లయం అన్నీ చేస్తూ ఉన్నారు. మనుషులకైనా మనకి మనం ఏం చేస్తున్నాము? అమ్మవారి దేవతలే అమ్మవారి పాదాలను పట్టుకున్నారు. సృష్టి, స్థితి, లయం చేస్తున్న ఆ విష్ణు త్రిమూర్తులే అమ్మవారి పాదాల ధూళితోటి సృష్టి, స్థితి, లయాన్ని చేస్తున్నారు. మరి అమ్మ పాదాలను పట్టుకుంటే మనకేమిటి అంటే జ్ఞానము. మన హృదయ అంతరాలలో నుండే జ్ఞానము. అది ఎలా వస్తుంది? ఒక తేనెలాగా, పూలలో ఉండే తేనెలాగా, అజ్ఞానం అనే అంధకారంలోనికి సూర్యోదయం వచ్చేటట్లుగా, మనలో ఉండే అజ్ఞానము ఇంకా ఎలా ఉంటుంది? కోరలతోటి, దంష్ట్రలతోటి భూమిని తీసుకొని వచ్చే వరాహ మూర్తిలాగా అమ్మ పాదాలను పట్టుకుంటే మనకి వస్తుంది. అవిద్య అంటే మనము ఏమనుకుంటాము? అది వాడు చదువు లేనోడేమో అనుకుంటాము. కానీ చదువుకి మందబుద్ధికి చాలా తేడా ఉంటుంది. మందబుద్ధితో ఉండే విధముగా కాకుండా, మందబుద్ధి లేకుండా అంతర అంతరంగాలలో విజ్ఞాన తరంగాలు అమ్మవారి పాదాలను పట్టుకుంటే మనకి లభిస్తుంది. అంటూ రెండవ శ్లోకంలో జగద్గురువులు మనకి అందించారు. ఒక్కసారి మళ్ళీ ఆ శ్లోకం చదువుతాను. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఇక్కడ శ్రీం అనే అక్షరాన్ని జపించాలి. త్రికోణాలు పైన త్రికోణము, కింద త్రికోణము గీసి దానిలో వృత్తంలాగా పెట్టి ఆ ఒక ఆ త్రికోణం మధ్యలో శ్రీం అనే బీజాక్షరాన్ని గీసుకొని ఒక యంత్రంగా చేసుకొని ఈశాన్య మూలలో ఇది బియ్యపిండితో గాని, బంగారపు రేకుతో గాని చేయించుకున్న ఈ యంత్రాన్ని ఈశాన్య మూలలో రోజు ప్రాణప్రతిష్ఠ చేసి, ఈ యంత్రానికి చక్కగా పద్ధతి ప్రకారంగా కూర్చొని షోడశోపచారాలు చేస్తూ, ఈ శ్లోకాన్ని 54 రోజులు ఆరాధించి, అప్పుడు ఏం పెట్టాలి ప్రసాదము? మినుములతో చేసిన మినపప్పుతో చేసిన గారెలు మనము నైవేద్యం పెడితే 55 రోజుల పాటు చెయ్యాలి. ఎన్ని సార్లు రోజుకి? 1000 సార్లు చెయ్యాలి. ఏమి లభిస్తుంది? అద్భుతమైన వేదం అనే జ్ఞానము లభిస్తుంది. ఈ శ్లోకాన్ని ఈ విధముగా జపించటం వలన. 3 శ్లోకాలు చక్కగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదవండి. సర్వం జగదాంబ పాదారవిందార్పణమస్తు.